P4 అని చెప్పి ఏదో కొత్త పథకం ప్రవేశపెడతారని అని చెప్పి చెప్పడం జరిగింది. మరి P4 అంటే మేము చదువుకునే రోజులు అలాగే ఆయన చదువుకునే రోజులు P4 అంటే ఒక డిఫరెన్స్ ఉంది. మరి ఆయనకి గుర్తుందో లేదో తెలీదు. మేము కొంతమంది వ్యక్తుల్ని P4 గడే రారా P4 రారా అని చెప్పి పిలిచేవాళ్ళు. మా క్లాస్మేట్స్ అయితే కానివ్వండి, యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళని, అంటే చంద్రబాబు నాయుడు గారి కాలంలో కూడా అలాగే పిలిచేవారు. P4 అంటే అప్పుడు అర్థం ఏంటంటే పుల్ల, పిడక, పెరుగు, పాలు అమ్ముకునేవాళ్ళు అని. ఎవరైతే ఇంటికాడ పుల్లలో, పిడకలో, పాలు, పెరుగు, అది తప్పేం కాదనుకోండి, అది అమ్ముకుని డబ్బు సంపాదిస్తారో మరి వాళ్ళే P4 అని పిలిచేవాళ్ళు. సాధారణంగా అందరికీ తెలుసు అది కొన్ని కులాల వల్లే చేస్తారు. అందరూ అయితే కొంతమంది మందికి కొన్ని కుల వృత్తులు ఉంటాయి. ఒక కులానికి మాత్రం ఇదే వృత్తి. వాళ్ళే అలా సంపాదించేవారు. వాళ్ళే P4 అని పిలిచేవాళ్ళు, మీ క్యాస్ట్ అని పిలవకుండా. మరి ఆ P4లు అందరి చేత ఇవాళ ఆయన పేదవాళ్ళందరినీ రిచ్ చేయాలనుకుంటారు ఏంటో తెలియదు. నిజంగా P4లు అందరూ కూడా ఆ ఆస్తులన్నీ కూడా పేదవారికి పంచితే ఇవాళ రాష్ట్రంలో పేదవాళ్ళందరూ కూడా రిచ్ అయిపోతారు. కాబట్టి ముందు ఎవరైతే P4లు ఉన్నారో ఆ P4ల దగ్గర వాళ్ళకు ఉన్న ఆస్తులన్నీ కూడా కలెక్ట్ చేసి పేదవాళ్ళు రిచ్ గా చేయాలని చెప్పి చంద్రబాబు గారిని ఆయన కోరుతున్నాం. మరి ఆయనకి P4 అంటే 30 ఏళ్ళ క్రితం తెలుసు. మరి 30 ఏళ్ళ తర్వాత ఇవాళ P4 సడన్ గా మరి ఆయన గ్యాప్ వచ్చిందో ఏంటో మాకేదో అర్థం కాదు. మరి రిచ్ వాళ్ళ దగ్గర వసూలు చేసి పేదవాళ్ళకి పెట్టడం అనేది నక్సలైట్ పాలసీ. వాళ్ళు రిచ్ పీపుల్ దోచుకుని పేదవాళ్ళు పంచేవారు. కానీ పవర్ ఉంది కాబట్టి ఏదైతే P4 అని చెప్పబడే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ దగ్గర వాళ్ళకి 100,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి వాళ్ళ రాష్ట్రంలో. వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని పేదవాళ్ళకి పంచాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కోరుతున్నారు.